హాయ్ ప్రసాద్. హాయ్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హాయ్ అమ్మా. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అమ్మా, నువ్వెలా ఉన్నావు? ఇలా ఉన్నావు అన్నయ్య. ₹1,00,00,000 ఆస్తెట్టుకొని మా బావని నిన్ను అప్పడగడానికి వచ్చినందుకు నువ్వేటి అనుకోకనయ్యా. భలేదానివమ్మా. వీడెవడు? నా బెస్ట్ ఫ్రెండ్. వీడు అడిగితే ప్రాణమైనా ఇస్తాను. డబ్బులు ఇవ్వనా? థ్యాంక్స్ రా, నీ మీద హోప్ పెట్టుకునే వచ్చేసాం. ఎక్కువ అమౌంట్ అవసరం లేదు, జస్ట్ ఒక 5 lakhs చాలరా. 5 లక్షలే కదరా? నీ అకౌంట్ నెంబర్ చెప్పు. మెసేజ్ చేసాను చూడరా, అదే నా అకౌంట్ నెంబర్. 1 minute నీకు అమౌంట్ వచ్చేస్తుంది, సరేనా? థ్యాంక్స్ రా. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నీ మేలు జన్మకి మర్చిపోలేము. సాధ్యమైనంత త్వరగా వడ్డీతో సహా నీ డబ్బు నీకు తిరిగిచ్చేస్తాము. ఏం మాట్లాడుతున్నారమ్మా? నాకు వడ్డీ ఇస్తారా? అంటే నేను వడ్డీ వ్యాపారస్తుల్లా కనిపిస్తున్నానా? సారీరా, చిట్టమ్మిలా మాట్లాడుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇంకెక్కడైనా డబ్బులు తీసుకోండి, నేను మాత్రం డబ్బులు ఇవ్వను. అరే రే, తనేదో మాట వరుసకందురా. మాట వరుసకేటి బావా? నేను నిజంగానే అన్నాను. అవునన్నయ్య, నీది మాత్రం డబ్బు కదా ఏటి? మాకిచ్చే బదులు ఎవరికైనా ఇచ్చుకుంటే నీకు ₹2 వడ్డీ రాదా ఏటి? అదే ఇస్తానన్నాను. ఇందులో తప్పే ఉంది. సారీ అమ్మా, వీడు నా బెస్ట్ ఫ్రెండ్. నువ్వు నా సొంత చెల్లి అనుకున్నాను. ప్రపంచంలో ఎక్కడన్నా చెల్లి అన్నకు వడ్డీ ఇస్తుందా? అరే నువ్వు మాట్లాడవేంట్రా? నేను చెప్తాను ఆగరా. ఇదిగో చిట్టమ్మా, వీడు ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం ఇస్తాడు. చూసావుగా, నేను ఇలా అడగగానే వాడు 5 లక్షలు నాకు ఇస్తానంటున్నాడు. అలాంటి మనిషికి వడ్డీ ఇస్తానంటే వాడు ఫీల్ అయ్యాడు. రే, నేను చెప్తున్నానుగా, నీకు ఎలాంటి వడ్డీ మేము ఇవ్వం. మాకు డబ్బు అందగానే నీ దగ్గర తీసుకున్న డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తాం, ఓకేనా? ఆ మాట అన్నో బాగుంది. ఇప్పుడే కొట్టేస్తా చూడు. అరే ఏంటి ఇలా అయిపోయింది? ఏమైందిరా? చా, అనుకున్నదంతా జరిగిందిరా. ఏమైందంటే చెప్పవేంట్రా? ఏముందిరా, మా నాన్నేమో నన్ను అమెరికా వెళ్ళమంటున్నాడు. నేను వెళ్ళను, ఇండియాలో ఉంటానంటున్నా. దాంతో మా నాన్న కోపం వచ్చి, నువ్వు గనక అమెరికా వెళ్ళకపోతే నీ బ్యాంక్ అకౌంట్లన్నీ బ్లాక్ చేస్తా అన్నాడు. చేసుకోపో అన్నా. అన్నంత పని చేసేశాడు. అంటే ఏటన్నయ్యా? ఏముందమ్మా, నా బ్యాంకులో నుంచి నేనిప్పుడు ₹1 కూడా తీయలేను. రే, అదేంట్రా? ఇంతకు ముందే కదా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తానన్నావు. అప్పటికింకా మా నాన్న బ్లాక్ చేసిన సంగతి నాకు తెలీదురా. ఇప్పుడు నీకు ట్రాన్స్ఫర్ చేద్దామని చూశాక తెలిసింది ఆయన బ్లాక్ చేశాడని. డోంట్ వరీరా, ఇప్పుడే మా నాన్నకు ఫోన్ చేసి చెడామడా కడిగేస్తా. బ్లాక్ చేసిన అకౌంట్లన్నీ తిరిగి ఓపెన్ చేసేలా చేస్తాను. ఆ తర్వాతే నా ముఖం నీకు చూపిస్తా. రే ప్రసాద్, నా కోసం నువ్వు మీ నాన్నతో ఏం గొడవపడదు. లేదురా, నేను చాలా హర్ట్ అయ్యాను, చాలా ఫీల్ అయ్యాను. నీకిచ్చిన మాట తప్పి నీ ముందు ఎదవయ్యాను. దీనికంతటికీ కారణం నేనే. నాన్న చేసాడేంటి? ఆన్సర్ చేయరా. డాడీ, నా అకౌంట్లో డ్రా చేయమని ఇంకా చేయలేదేంట్రా? మా మొహం చూస్తావేంట్రా? సమాధానం చెప్పు. అది నాన్న. అరే, మన మేనేజర్ అకౌంట్కి 5 లక్షలు, నా అకౌంట్కి 10 లక్షలు పంపించరా, సరేనా? అలాగే నాన్న. నా అకౌంట్ బ్లాక్ చేసావేంటి? నేను బ్లాక్ చేయడం ఏంట్రా సన్నాసి? నా అకౌంట్ బ్లాక్ చేసిన విషయం మర్చిపోయి చేసావా? ముందు అన్బ్లాక్ చేయి, తర్వాత పంపిస్తాను. అనియా, నీ దగ్గర డబ్బులు లేవు అంటే మేమేం బాధపడము. నీ పరిస్థితిని మేము అర్థం చేసుకోగలం. బావా, పద వెళ్దాం. బైరా. డబ్బులు ఇవ్వనందుకు ఏమనుకోకరా, రేపో ఎల్లుండే ఇచ్చేస్తాను. పర్వాలేదురా, నాకు కూడా ఇప్పుడిప్పుడే డబ్బులు విలువ, మనుషుల విలువ తెలుస్తుంది. నేను ఇంకో చోట ట్రై చేసుకుంటానులే. అది కాదురా. అనియా, మాకు సాయం చేయడం ఇష్టం లేకపోతే లేదని చెప్పు. చేసే అవకాశం లేకపోతే కుదరదని చెప్పు. అంతేగాని మాకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని కన్న తండ్రిని మాత్రం మా ముందు ఎదవని చేయకే. అది మహాపాపం. పద బావా. అయ్య బాబోయ్, కనిపెట్టేశారా ఏంటి? అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు సూపర్ రా తమ్ముడు. నేను చెప్పినట్టే యాస్టేజ్ గా నాటకమాడి వాళ్ళకి ₹1 కూడా ఇవ్వకుండా పంపించేశావు. నా బాధ కూడా అదే అక్క. పాపం వాడు ఎంతో ఆశతో వచ్చాడు. కానీ నేను నీకిచ్చిన మాట కోసం ఫ్రెండ్కి హెల్ప్ చేయకపోగా వాళ్ళిద్దరి ముందు ఎదవనయ్యాను. బాధపడకురా, చూసావుగా, వాడికేం డబ్బులు లేక అప్పు కోసం నీ దగ్గరకు వచ్చాడా? పెళ్ళాం వాళ్ళ నాన్నకి ఆపరేషన్ చేయించడం కోసం వచ్చాడు. అదే బయట వాళ్ళని అడుగుంటే మా ఇంటి పరువు, మా అమ్మ పరువు ఏం కావాలి?
వాళ్ళకి మా అమ్మ విలువ తెలియాలని ఇలా అప్పు ఇవ్వద్దని చెప్పాను. నాకిచ్చిన మాటకి నిలబడి వాళ్ళకి డబ్బు ఇవ్వనందుకు నీకు మరీ మరీ థ్యాంక్స్ రా. ఇదిగో ఈ విషయం మాత్రం మా తమ్ముడికి అస్సలు తెలియకూడదు, సరేనా? నీకు చెప్పే ఉద్దేశం ఉంటే అప్పు ఇచ్చేవాడినే కాదక్క. సరేరా, ఈ విషయాలన్నీ ఇంతటితో మర్చిపో. నాకు తెలిసివాడు మళ్ళీ నీకు ఫోన్ చేయడు, నువ్వు కూడా చేయకు. ఉంటానే. అలాగే అక్క. బావా, మీ ఫ్రెండ్ సాయం చేస్తాడని ఎంతో ఆశపడ్డాం, కానీ అతడేమో మొండి చేసి చూపించాడు. అదే నాకు షాకింగ్గా ఉంది చిట్టమ్మ. ఇంటి దగ్గర కాల్ చేసినప్పుడేమో నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను రారా అన్నాడు. తీరా వచ్చి కలిస్తే మా నాన్న అకౌంట్ బ్లాక్ చేశాడు, కుదరదు అని చెప్పాడు. ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే గ్యాప్లో ఏం జరుగుంటుంది? ఇంకేం జరుగుంటది? మీ అమ్మో అక్క ఫోన్ చేసి మా రవిచంద్రకి అప్పు ఇవ్వద్దని చెప్పుంటారు. అందుకే అతను మాట మార్చేసుంటాడు. నువ్వు అన్నది కూడా నిజమే చిట్టమ్మ. ఇదంతా మా అమ్మ పనే అయి ఉంటుంది. బావా, బాగా ఆకలేస్తుంది, ఏదైనా టిఫిన్ చేసేద్దామా? అవునా? ఓకే. అక్కడేదో టిఫిన్ బండి ఉంది, అక్కడ తినేద్దాం పద. రండి సార్, రండి మేడం, రండి కూర్చోండి. ఇడ్లీ, బోండా, వడ, దోశ, పూరి వేడివేడిగా ఉన్నాయి మేడం. ఏదైనా ప్లేట్ 4 రూపాయలే. చిట్టమ్మా నువ్వేం తింటావు? నాకు కావాలి. ఓకే, ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ గారె. అలాగేనండి. చూడపోతే కొత్త జంటలాగా ఉన్నారు. ఏ ఊరు మంది? ఈ ఊరే బాబాయ్. కాకినాడ కాంతమ్మ గారు లేరు, నేను ఆవిడ కోడల్ని, ఈయన గారు ఆవిడ కొడుకు. ఓ, మా కాంతమ్మ గారి కొడుకు కోడలా? ఇంకే పొద్దున్నే మంచి బోనియే దొరికింది. పొద్దున్నే మంచి పేరమా. బాబాయ్, పొద్దున్నే మంచి బేరం అన్నారు, ఇంకా బోని అవ్వలేదా? ఏం చెప్పమంటారమ్మా, బండి ఊర్లో పెడితే మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ కోసం చంపేస్తున్నారమ్మా. కాస్త ఊరు చివర పెట్టానమ్మా. వాసన చూసేవాళ్లే తప్ప ఒక్క ప్లేట్ అయినా తిని వెళ్ళేవాళ్ళు లేరమ్మా. మీరేం భయపడకండి, మా చిట్టమ్మ బోణి చేశాక ఇంకా మీకు బిజినెస్సే బిజినెస్. నీ నోటి పుణ్యాన అలాగే జరగాలి బాబు. ఇది చట్నీయా కొడుదు నీళ్ళ? అదేంటమ్మా అంత మాట నేసావు? మరి లేకపోతే ఇంకేటి బాబాయ్, మాదే తొలిబోని అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇక్కడ టిఫిన్ లేదో తేడాగా ఉంటాయని. అయినా మన కాకినాడలో టిఫిన్ అంటే 2 రాష్ట్రాలకే ఫేమస్. అలాంటిది ఈ టిఫిన్ ఏంటి బాబాయ్ ఇంత దరిద్రంగా ఉంది? అంటే మాస్టర్ మారాడమ్మా. ఎంత మాస్టర్ మారితే మాత్రం కొంచెమైనా టేస్ట్ ఉండాలి కదా సార్. అస్సలు బాలేదా బాబు? గారె బానే ఉంది బాబాయ్, ఇదిగో ఈ చట్నీ పరమ దరిద్రంగా ఉంది. కావాలంటే మళ్ళీ చట్నీ చేయిస్తానమ్మా. ఏ అక్కర్లేదులే. నీకు బొంబాయి చట్నీ తెలుసా? తెలుసు కానీ ఎప్పుడు చేయలేదమ్మా. నేను చేస్తాను. చిట్టమ్మా ఇప్పుడు ఎందుకు? ఉండు బావా, పాపం ఈయన సూతుంటే జాలేస్తుంది. ఇక్కడేమో మాస్టర్ తిన్నగలేనట్టులేడు, అందుకే ఒక్క ఐటెం కూడా రుచికలేదు. చూడు బాబాయ్, నీ బండి జాతకం ఎట్టా మార్చుతానో. శనగపిండి ఉందా? ఉందమ్మా. కాసంత శనగపిండి, ఓ 4 ఉల్లిపాయలు అందుకో. మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఏ చిటి, ఇదిగోనా తక్కువ. ఏం చేస్తున్నావు బాబాయ్? ఉల్లిపాయలు అందుకో. బాబాయ్, ఈరోజైనా బోని అయిందా లేదా? బోని ఏంట్రా బాబు, బొంబాయి చట్నీ అని కొత్త రకం చట్నీ తయారవుతుంది. ఏంటి, బొంబాయి చట్నీయా? అవునరా, ఒక ప్లేట్ తిని రుచి చెప్పు. అయితే ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ గారె, బొంబాయి చట్నీ తెచ్చుకో. ఒక్క నిమిషం. ఇదిగో తమ్ముడు, తిని ఎలా ఉందో చెప్పు.
మా బాబాయి టిఫిన్ని ఒక్కరోజైనా రుచిగా చేస్తాడని ఎదురు చూసాం. ఈ రోజైనా చూడాలి. తిను తిను. ఎలా ఉంది తమ్ముడు? బొంబాయి చట్నీ బ్రహ్మాండంగా ఉందక్క. మరి చేసింది ఎవరు? ఈ చిట్టమ్మ కదా. చిట్టమ్మకి స్వీట్లు చేయడం ఒకటే వచ్చు అనుకున్నాం, బొంబాయి చట్నీ చేయడం కూడా వచ్చాక. ఈ చిట్టమ్మ అన్నింట్లో ఆడతారు తమ్ముడు. కడపారా తినండి. తిను 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 తిను. బాబా ఏముంది? ఇడ్లీ వడ దోశ వేడివేడిగా ఉంది. బొంబాయి చట్నీ కూడా ఉంది. చిట్టమ్మా ఇక్కడ కూడా. చిట్టమ్మా ఇక్కడికి వచ్చింది టిఫిన్ చేయడానికి, వడ్డించడానికి కాదు. ఇదిగో బాబాయ్, మా ఆయనకి ఆకలిస్తున్నట్టుంది, ఆయన కూడా ప్లేట్ ఇడ్లీ ఇవ్వు. అలాగే అమ్మా. బాబా ఎలా ఉంది? సూపర్ చిట్టి. థ్యాంక్ యూ. ఇదిగో బాబాయ్ ప్లేట్ ఇడ్లీ ఇవ్వు. ఇస్తున్నా. బాబాయ్ ఎంతైంది బిల్లు? బిల్లే వద్దమ్మా. మిమ్మల్ని చూస్తుంటే నా కూతుర్ని అల్లుడిని చూస్తున్నట్టుంది. పైగా బొంబాయి చట్నీ రుచి చూపించి నాకున్న చెడ్డ పేరంతా తీసేశావు. నువ్వేం బాధపడకు బాబాయ్, ఇక నుంచి ఈ బొంబాయి చట్నీ చేసుకో, ఆ తర్వాత నీ బిజినెస్ చూసుకో. ఈ రోజుతో ఆఖరమ్మా. రేపు నేను నా కూతురు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ 6 నెలల వరకు రాను. ఏడు బాబాయ్ నువ్వు అనేదే? అవునమ్మా. పెళ్ళైన కాడి నుంచి నా కూతురు అల్లుడు మెడ్రాస్లో ఉంటున్నారు. ఒక్కడివే అక్కడ ఏం చేస్తావు, కొన్నాళ్ళ పాటు మా దగ్గరికి వచ్చి ఉండు అని గొడవ చేస్తున్నారు. అందుకే ఈ బండి ఎవరో ఒకరికి అద్దెకిచ్చేసి మెడ్రాస్ వెళ్దాం అనుకుంటున్నాను. ఏడు బాబాయ్ బండి అద్దెకిచ్చేస్తావా? అవునమ్మా. మీకేమన్నా కావాలా ఏంటి? అంటే అది చిట్టమ్మా ఆ బండితో మనం ఏం చేసుకుంటాం? వ్యాపారం చేసుకుంటాం బావా. చూసావుగా, బొంబాయి చట్నీతో 5 నిమిషాల్లోనే వ్యాపారం మార్చేశాను. అదే ఈ బండి నా చేతికొస్తే ఎన్ని డబ్బులు సంపాదిస్తాను తెలుసా? ఎన్ని మా నాన్నకి ఆపరేషన్ కూడా చేస్తాను తెలుసా? నీ ప్లాన్ నాకు అర్థమైంది సార్. మా చిట్టమ్మ పట్టుబట్టిందంటే వదిలిపెట్టదు. ఎందుకీ ఈ బండి రెంట్ ఎంత అన్నారు? అవన్నీ తర్వాత చూసుకుందాం బాబు. ముందు రేపు వచ్చి బండి తీసుకెళ్ళండి. అలాగే బాబాయ్. అలాగే ఫోన్ చేస్తానా? ఓకే అమ్మా. ఓకే బాబా పద వెళ్తాము. మంచిదమ్మా. ఏంటమ్మా నీలు, నువ్వు చెప్పింది నిజమా? ఆ ప్రసాద్ గాడు మన రవిచంద్రకి 1 పైసా అప్పు ఇవ్వనన్నాడా? అవునమ్మా. ఈ నీలాంబరి శాసిస్తే ఆ దేవుడే పాటిస్తాడు. ఆయన పాటిస్తాడో పైటిస్తాడో తర్వాతమ్మా. ఆ చిట్టెమ్మకైతే 1 పైసా కూడా అప్పు దొరకలేదు, అంతే కదా? ఎస్. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఆ చిట్టెమ్మకి 1 పైసా అప్పు దొరకదు, దొరకనివ్వను. ఆ తర్వాత ఆ గుడ్డి తండ్రికి ఆపరేషన్ చేయించుకోలేక గుడి ముందు అడుక్కుంటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ సన్నివేశం చూడ్డానికి 2 కళ్ళు సరిపోవురా. అది నిజమేనమ్మా. చిట్టెమ్మ తన తండ్రికి ఆపరేషన్ చేయించకపోతే ఆ కుటుంబం ఇంటింటికి తిరిగి అబ్బాబ్బాబ్బా ఒరే నువ్వు సాంగేరా. అట్టగే బావా. ఇంత కూరుంటే అమ్మో, ఇంత పువ్వు ఉంటే అమ్మో. కాదమ్మ గారు మీరే చేయండి. ఎంత పువ్వు ఉంటే అమ్మో, నీ కొటకొల్ల బిడ్డలు సల్లంగుండా తల్లో దండం పెడుతా. అమ్మ 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 ఓ అమ్మ 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 ఓ అమ్మ. భాస్కరేటి మొబైల్ క్యాంటీన్లో వచ్చాడు. రేయ్ నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఉండరా. మావయ్ రండి. హాయ్ మోయా. మొబైల్ క్యాంటీన్ ఎలా ఉంది? మొబైల్ క్యాంటీన్ ఎవరి తల్లుడు ఇది? ఇంకెవరిది? ఇవాళ నుంచి రేపటి నుంచి ఇక్కడే టిఫిన్ సెంటర్ రన్ చేస్తున్నాము.
అయ్య బాబాయ్ ఏటి మన ఇంటి ముందు టిఫిన్ సెంటర్ ఎట్టేస్తారా? అక్క అక్క అక్కోయ్ బావా పాపం గుండా నేని అనవసరంగా కంగారెట్టినట్టున్నావు. పర్వాలేదు చిట్టమ్మ, ఇవాళ కాకపోయినా రేపైనా తెలియాల్సిందే కదా. కరెక్ట్ చెప్పవా. ఇప్పుడు ఈ న్యూస్ విన్నారంటే మా అక్క చెవులు ఊడిపోతే మా అత్త నోరు పడిపోద్ది. కరెక్ట్ గా చెప్పావురా అన్నయ్య. కొంప మునిగిపోయిందే. సౌండ్ ఆపరా. ఏమైందిరా? ఓ పాలు బయటికి రా అక్క. ఎందుకు? నేను చెప్పడం కంటే నువ్వు చూస్తేనే మంచిది. ఓ పాలు రా. సరే పదండి. రండి. ఇంకా సుతమైందిరా, పద పద. ఇదిగో సిట్టి బా, మీరిద్దరు పాలు ఇట్టండి. ఎందుకు? రండి రండి. అరే ఈ బండి ముందు నిలబడండి. చెయ్యి పట్టుకోండి. ఎందుకు? పట్టుకోండి. ఉండండి. ఫోటో సిట్టే సూపర్ బా. అదిరిపోయింది. ఇదిగో చూడండి, బాగుందా? చాలా బాగుందిరా అన్నయ్య. నువ్వు కూడా ఉంటే ఇంకా బాగుంటది. అదే పడితే ముగ్గురిని కలిపి సెల్ఫీ తీసేస్తాను. ఇదిగో చూడు. రవిచంద్ర, ఈ వ్యాన్ ఏంటి? ఎవరు తీసుకొచ్చారు? నేనే అటుకొచ్చానత్తా. సంతోషం. కాకపోతే నా ఇంటి ముందు ఎందుకు పెట్టావు? ఏటి మాట్లాడుతున్నావు అత్తా? కోడలుగా నీ ఇంట్లో ఉంటానంటే ముద్దెట్టనున్నావు. 2 రోజులు మా అమ్మ నాన్న ఉంటారంటే బెళ్ళెత్తా ఉన్నారు. పోనీ మా ఆయన పని చేస్తానంటే సర్టిఫికెట్లు మా ఆయన చేశారు. ఇలా ప్రతి పనికి అడ్డడిపోతుంటే మేమలా బతకాలే? ఏయ్, టిఫిన్ బండి మా ఇంటి ముందు పెట్టకపోతే తీసుకెళ్లి మీ ఇంటి ముందే పెట్టుకోవచ్చు కదా. ఆహా, అలాగే ఎట్టుకుంటాను. బావా ఎల్లి బట్టలు సర్దేసుకో. మా అమ్మ నాన్న అందరం కలిసి మా ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటి బెదిరిస్తున్నావా? నా తమ్ముడు ఇక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదలడు. అలాని నేనెప్పుడు చెప్పానక్క? ఇదిగో నీలు, మీ తమ్ముడు పక్కా క్లారిటీగా ఉన్నాడు, మీకే క్లారిటీ లేదు. ఏడ్చావు. అమ్మా నువ్వొక్కసారి ఊ అనవే, ఈ బండి ఈడ్చి అవతల పడేస్తాను. చూడదునా, నేను నీతో గొడవ పడ్డానికి నేనిక్కడికి తేలేదు. మా అమ్మ నాన్నకి కూడెట్టుకోవడానికి, మా నాన్నకి కంటి ఆపరేషన్ చేయించుకోవడానికి తెచ్చుకున్నాను. మీ పని మీరు చూసుకున్నారనుకో, నా పని నేను చూసుకుంటాను. కాదు కూడదని కాదు బారే అనుకో, నేను వెనక ముందు చూడకుండా రేవెట్టెత్తాను. తర్వాత మీరు కన్నీరెట్టెత్తారు. ఇదంతా అవసరమా చెప్పు? ఏంటి కొడతావా? కొడతావా? కొట్టు చూద్దాం. నీలు, ఇంత ఆవేశం అవసరమా? మరి చూడమ్మా అది ఎంత మాట అంటుందో. నేను చెప్పేది వింటావా? మా నీలమ్మరు పట్టనిందండి. మీరు ఓకే అండి? మా చిట్టమ్మ 2 పీకిద్ది, అప్పుడు చేయనండి అయిపోద్ది. ఏంటంటే చాలే, మీరందరూ పోటుగాళ్ళు మరి కొడుతుంటే చూస్తూ ఉండడానికి. అమ్మా నన్నెందుకు ఆపుతున్నావు? చిట్టమ్మ చేతిలో తన్నులు తినకూడదని. రే పులి. ఓ సారీ అమ్మా. చూడీలు, చిట్టమ్మని రెచ్చగొట్టి దాని నోట్లో నోరు పెట్టి గెలవలేం, దాని చేత్తో చెయ్యి కలిపి నిలవలేం. అంటే తలదించుకుని వెళ్ళిపోమంటావా? లేదే, ఒక్కోసారి చేతిని వాడ్డం కంటే బుర్రని వాడ్డం మంచిది. అంటే చూడు మీ అమ్మ చేసే మాయాజాలం. చూడు చిట్టమ్మా, నీ ప్రాబ్లం ఏంటో నాకర్థమైంది. ఈ టిఫిన్ బండి మీద లక్షల రూపాయలు సంపాదించి మీ నాన్నకి కంటి ఆపరేషన్ చేయిద్దాం అనుకుంటున్నావు, అంతేగా? అవును కాంతమ్మత్త. సరే ఓకే, నా ఇంటి ముందు బండి పెట్టుకుంటున్నావు కాబట్టి, పైగా నువ్వు నా కోడలివి కాబట్టి పెట్టుకోవడానికి ఒప్పుకుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్య బాబాయ్, ఇది కళా నిజమా? నిజమేరా అన్నయ్య, కాంతమ్మత్త చాలా మారిపోయింది. అవునమ్మా, కాలంతో పాటు మనము మారాలిగా. అందుకే నువ్వీ బండి పెట్టుకోవడానికి ఒప్పుకుంటున్నాను. కానీ కొన్ని కండిషన్స్ పెడతాను. ఏటత్తాదే? ఏమీ లేదమ్మా, నువ్వెలాగూ నా ఇంటి ముందు స్థలం వాడుకుంటున్నావు కాబట్టి అందుకు గాను నాకు రోజుకి 2000 రూపాయలు అద్దె కట్టాలి. 2 ఏళ్ల బండికి 2 ఏళ్ళు అద్దె, నీకు 2000 అద్దెత్తే ఇంకా నాకెడ మిగిలింది కాంతమత్త? అదంతా నాకనవసరం. ఎందుకంటే ఫ్యాన్స్ ఇచ్చేసి 100 రూపాయల బిల్లు నా కొడుక్కి ముద్దు పెడితే 2000 బిల్లు వేస్తున్నావు. అలాంటిది నా ఇంటి ముందు స్థలం వాడుకుంటున్నప్పుడు
నేను బిల్లు వెయ్యాలి కదా. అది నీకు ధర్మమైతే ఇది నాకు ధర్మమే కదా. కాదు కూడదు అంటే చెప్పు, మున్సిపాలిటీ వాళ్ళకి నా కూతురు ఫోన్ చేస్తుంది. ఏం అక్కర్లేదులే. కోడలికి పిడికడ అన్నం పెట్టడానికే లెక్కలేసిన అత్తవి. ఇంటి ముందు బండెడతానంటే ఊరికనైతావా ఏంటి? సరే, నువ్వు అడిగినట్టే రోజుకి 2,000 రూపాయలు అద్దిస్తాను. చిటి ఇంకా అయిపోలేదమ్మా. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎంత తింటే అంత టిఫిన్ ఫ్రీగా ఇవ్వాలి. అమ్మా, ఇది మరీ అన్యాయం అమ్మా. అంతమందికి ఫ్రీగా ఫుడ్ పెడితే చిట్టమ్మకి ఏం మిగులుతుందమ్మా? రవిచంద్ర, ఇది నాకు చిట్టమ్మకి మధ్య జరుగుతున్న ఒప్పందం. మధ్యలో నువ్వు తలదూర్చుకో.